దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, 2వ సమూయేలు పుస్తకము 7వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. నీ శత్రువుల మీద నీకు జయమును కలుగు చేసి నీకు నెమ్మదిని దయచేసేదను అని ఈ విధముగా వాక్యము రాయబడి ఉన్నది. దేవుని ప్రజలారా, దేవుని యొక్క ఉన్నతమైన అభయం దావీదుకి అనుగ్రహించబడి ఉంది. దావీదు జీవితంలో ఎన్నో పోరాటాల మధ్యలో, శత్రువులు తరుముతున్న వేళలో, అనేక సందర్భాల్లో ప్రాణ భయముతో దావీదు అడవుల పాలైపోయి ఆయా గృహాల్లో దాక్కుంటూ ఆయా పరిస్థితులలో పారిపోతున్న వేళలో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో నీవు అనుదినము నన్ను స్తుతించేవాడివి కనుక, అనుదినము నా మీద ఆధారపడి ఉన్నావు కనుక దావీదు, నేను నీకు నీ శత్రువుల మీద జయాన్ని అనుగ్రహించి నీకు నెమ్మది కలుగు చేస్తాను. అంత మాత్రమే కాదు, ఇదిగో నీ సంతానానికి సదాకాలం ఈ సింహాసనము స్థిరపరచదునని దేవుడు మాట ఇస్తూ ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇదిగో శత్రు భయముతో, ఆర్థిక పరిస్థితుల భయముతో, ఇదిగో రోగము అనే భయముతో, ఇదిగో నిందలనే భయముతో, కలవరాలతో నింపబడి మనసుకి నెమ్మది లేకుండా కొట్టిమిట్టాడుకున్న దేవుని ప్రజలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది, నీకు జయాన్నిస్తాను, నీకు నెమ్మదినిస్తాను. నిజమే, దేవుడు మనకి జయమునిచ్చేవాడు. దేవుడు మనకు మన మనసుకి నెమ్మదిని కలుగు చేసేవాడు. ఎప్పుడు ఆ జయము మనకు వస్తుంది, ఎప్పుడు ఆ నెమ్మది మనకు వస్తుందంటే, దావీదు వలె అనుదినము ప్రభుని స్తుతించుటప్పుడు, దావీదు వలె అనుదినము దైవ చిత్తమును ఎరిగి దైవ చిత్తము అనుసరముగా మనము నడిచినప్పుడు. దావీదు ఎన్నో శ్రమలలో, శత్రువులు తరమబడుతున్న వేళలో, అనేక పరిస్థితులలో దావీదు దేవునిని స్తుతించి దేవుని మీద ఆనుకొని దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ విధముగా మనము కూడా ఇదిగో మన శ్రమలలో, మన శత్రువులు తరమబడుతున్న మనము ఇదిగో అనేక పరిస్థితులలో మనము కూడా దేవుని చిత్తం ఎరిగి, దేవుని సంకల్పం ఎరిగి, ఆయన చిత్తానుసారంగా మనము నడిచి అలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మకముగా మనము దేవుని స్తుతించగలిగితే, ఆరాధించగలిగితే, ఇదిగో ప్రభు మనకు తోడు ఉండి దావీదుకి ఇచ్చినట్లుగా మన శత్రువుల మీద దేవుడు మనకు జయాన్ని ఇచ్చి ఇదిగో నెమ్మది కలుగు చేస్తాడు. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, తరమబడుతున్నావో, ఆ విషయాలలో అన్నిటిలలో దేవుడు నీకు జయాన్నిచ్చి నెమ్మదినిచ్చి ఆశీర్వదిస్తాడు. ఆ కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక.